వెల్కమ్ టు BCM10 న్యూస్. అన్యాయం జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలు ఎస్సీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్లో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కేటాయించిన రిజర్వేషన్లు ఆదివాసీలకు మరియు బడుగు బలహీన వర్గాలను రాజ్యాంగం కల్పించిన హక్కులను దూరం చేసే విధంగా ఉన్నాయని, రాజకీయ శక్తులు ఒత్తిళ్లకు లొంగి కలెక్టర్ వ్యవహరిస్తున్నారన్న తీరుని ఖండిస్తూ ఎన్నికల్లో రిజర్వేషన్లు రీషెడ్యూల్ చేయాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఓపెన్ పెట్టడం వల్ల ఆర్థికంగా స్థిర స్థాయిలో పరిశీలించాల్సినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారు మరి ఆయనకి తెలియట్లేదా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42 శాతాన్ని నువ్వు అమలు జరగట్లేదు. ఎస్సీలకు రావాల్సిన 2 సీట్లు రాలేదు, బీసీలకు 3 రావాలి, అది రాలేదు. ఓపెన్లో ఒక 2 ఉండాలి. ఆ విధంగా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలని బీసీలని కనీసం మనుషులుగా గుర్తించే పరిస్థితి లేదని, ఆ విధంగా మీరు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మీకు గుర్తుబద్ధమైనటువంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హక్కులు కాలు రాశారు మన కలెక్టర్ గారు, మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి మేము ఈరోజు బుద్ధి తెచ్చుకొని చేస్తున్నటువంటి తప్పుల్ని ఇది కరెక్ట్ కాదు, సవరించుకోవాలి మీ తప్పుల్ని. ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎస్సీలకి ఈ విధంగా మీ నిర్ణయాలను మార్చుకొని ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకొని ఇక్కడ ఏజెన్సీలో ఎస్సీ బీసీలకి రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించుకోవడం అన్యాయం జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలు ఎస్సీ బీసీలకు ఏజెన్సీలో స్థానిక సంస్థలు రిజర్వేషన్ కేటాయించుకోవడం అన్యాయం కలెక్టర్ చేస్తున్న వ్యవహార శైలంత అన్యాయం కలెక్టర్ గారు చేస్తున్న వ్యవహార శైలంత అన్యాయం అమలు జరపాలి. కలెక్టర్ గారు ఇక్కడ బీసీలకి 42%, ఎస్సీలకి 15% అమలు జరపాలి. మార్చుకోవాలి కలెక్టర్ గారు తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలి. కలెక్టర్ గారు తన తప్పు నిర్ణయాలు వెంటనే. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.